సికింద్రాబాద్ చిలకలగూడలో సంచలనం సృష్టించిన యువన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యువన్ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. ఈ కేసుకు సంబంధించి 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు మొత్తం 4 అదుపులోకి తీసుకున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హత్యకు దారితీసిన కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో యువకుని అత్యంత దారుణంగా మర్డర్ చేశారు. అయితే గతంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి యవన్ అలియాస్ అఖిల్కి సంబంధించిన డెడ్ బాడీని తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి సీతాఫల్ మండికి తీసుకెళ్తారు. సీతాఫల్ మండిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అబ్బాయి ఇంటికి తరలించేసి అక్కడ అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు. చూడొచ్చు, ఈ విధంగా ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యవన్కి సంబంధించినటువంటి బంధువులంతా కూడా గతంలో ప్రేమించిన అమ్మాయి ఇంటి ముందు వెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మర్డర్కి సంబంధించిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఉదయం కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ కంట్రోల్ చేశారు. చాలా గంటలు పట్టింది వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం గాంధీ మార్చూరికి తీసుకొచ్చారు. గాంధీ మార్చూరులో పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు కూడా తీసుకొని ధర్నా చేస్తారన్నారు. అలాగేమి లేదండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఆల్ దట్. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడ మేడిబావి దగ్గరనే. సో అక్కడే వాళ్ళు క్రిమేషన్ చేస్తారు. సో వాళ్ళ బంధువుల ఇంట్లోకి తీసుకొని వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన పెటిషన్లో ఒక 4 పేరు అండ్ అదర్స్ అని రాశారు. సో ఇప్పటి వరకు మీకు ఒక 4 కస్టడీలో తీసుకున్నాము. అదిలో మెయిన్ ఎవరున్నారో వాళ్ళనే తీసుకున్నాము మేము. వాళ్ళ మెయిన్ పర్సన్ ఎవరున్నారో ఇది చేసింది వాళ్ళైనాక ఇంకా 2 కూడా, ఇంకా కొన్ని పేర్లు బయటకు వస్తుంది, వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాం. అఖిల్ మర్డర్ కంటే ముందు ఆయన బయటకి తీసుకురావడానికి ఫోన్ చేశారట. ఆ ఫోన్ ఎక్కడి నుంచి చేశారు? మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయి నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళ నుంచి వచ్చిందా ఫోన్? అది వెరిఫై చేయాలండి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు వాళ్ళు పెటిషన్ ఇచ్చిందిలో ఈ అఖిల్ అని అబ్బాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశారు, సేయింగ్ ఇది చంద్రిక వాళ్ళ బ్రదర్స్ నాకు పిలుస్తున్నారు అని. సో ఎట్లాగే కాంటాక్ట్ చేశారని మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తాం. ఉదయం మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే అంత్యక్రియలు సాయంత్రం జరుగుతాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు డీసీపీ రక్షణమూర్తి. కెమెరా సంబిత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.